హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ చేయక. వాయిస్ ఉంటేనే అర్థమై ఉంటుంది మీకు. సో వెదర్ చేంజ్ అయింది, జలుబు స్టార్ట్ అయింది, గొంతు పట్టుకుంది, ఇదే ఉంటుంది ఇక. హ్యాపీ ఏంటంటే వర్షాలు ఇంకా స్టార్ట్ కాలే, పడతాయి కావచ్చు ఇక. అరే ఈ మాట అనొద్దు అసలు. నేను ఏ రోజు అంటాను ఆ రోజే స్టార్ట్ అవుతుంది. ఒకసారి గట్లనే అయింది, చలికాలం స్టార్ట్ అవుతలేదు ఇంకా వీడియో చేసిన ఆ రోజు నైట్ నుంచి స్టార్ట్ అయింది. ఛాన్సెస్ ఉన్నాయి కానీ అదృష్టం ఏంటంటే ఈసారి కొంచెం లేట్ అయింది. వర్షాలు పడితే ఇంకా దారుణంగా అసలు స్టార్ట్ అవుతుంది. వర్షాలు అంటే అంత రేంజ్లో పడాయి అనేది, అంటే పడే ఛాన్స్ ఉంటే పడతాయి. లాస్ట్ టైం ఫుల్ పడ్డాయి, మరి ఇప్పుడు ఏమైతే తెలియదు. ఒక్క వర్షం పడ్డదంటే కలాస్ ఇక చచ్చిపోవాలి ఇక. మెయిన్లీ ఎక్కువ శాతం బయట ఉన్నాం, ఎట్లా లోపలే ఉంటాం, కానీ ఆ ఏసీలకు తలకాయ నొప్పి. వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఇంత చలి పెట్టినా కూడా ఏసీలు పెట్టుకునే ఉంటారు. కానీ మేము కూడా అంతే అనుకోరు, ఎంత చలికాలం అయినా కూడా ఏసీ ఆన్ చేయండి నిద్ర పట్టదు. ఎందుకంటే కనీసం ఎయిర్ ఫ్లో కావాలి కదా, కనీసం దానికి మనం పీల్చుకోవడానికి రావాలి కదా. అలవాటై ఉన్నవానికి ఫ్యాన్లు ఉంటే ఏం కాదు, కనీసం ఫ్యాన్ ఉంటుంది వేరే. మాకు ఫ్యాన్స్ లేవు, మొత్తం ఏసీలే. రూమ్లో కూడా హాల్లో ఏసీనే, బెడ్రూమ్లో ఏసీ. సో అందుకే ఈ జలుబు అనేది కామన్ ఇక. జలుబు ఉన్న ఫీవర్ ఉన్న ప్రాబ్లం ఉండదు, కానీ జలుబు ఉంటే అంతే ఇక. అది ఎందుకు అంటే అది తగ్గది ఉడవదు ఇక. అది ఉందంటే ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. బాడీ పెయిన్సా, ఫీవరా. ఇదేంటంటే వర్క్ చేస్తాం కాబట్టి, డైలీ వర్క్ చేయాలి కాబట్టి నువ్వు ఫీవర్ వచ్చినా చేసుడే, పెయిన్స్ ఉన్నా చేసుడే. ఈవెన్ నువ్వు సిక్ లీవ్ తీసుకున్న యూజ్ ఏముండదు అంతగానో. నిద్ర పట్టది, తిండి చక్క తినం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా, మీ సిక్ లీవ్ కానీ నార్మల్ హాలిడే కానీ రోజు ఉన్నంత బద్ధకంగా ఏ రోజు ఉండదు. ఎందుకంటే అది ఒక్కరోజు పని చేయకుండా ఉంటాం కదా, ఎందుకో తెలియని అలసట వస్తుంది, బాడీ అనేది అంత యాక్టివ్గా ఉండదు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, మైండ్ అంతా యాక్టివ్గా ఉండదు, ఫ్రెష్గా ఉండదు, ఏదో కోల్పోయినట్టు ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. అదే రెగ్యులర్గా లేచి వర్క్ చేసుకుంటూ పోయినాం అనుకో, అరే ఆ రెగ్యులర్గా చేసిన వర్క్ రోజు మార్నింగ్ డ్యూటీ అని వెళ్ళినప్పుడు టక్కన లేస్తాం, టక్కన లేచి టక్క రెడీ అయ్యి వెళ్తాం. అదే హాలిడే రోజు కానీ లేట్గా లేద్దాం అనుకుంటాం, కానీ అదే టైంకి మేలుకు వస్తుంది. అది నువ్వు అలారం నార్మల్ డేస్లో పెట్టుకుని అలారం పెట్టుకుంటాం. అలారం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, లేస్తాం, అరే ఇంకో 5 నిమిషాలు వండుకుందాం, ఇంకో 10 నిమిషాలు వండుకున్నాక వెళ్దాం. అంటే ఆల్రెడీ 1 hour 1.5 hour బిఫోరే పెట్టుకుంటాం కదా. సో అట్లా పెట్టుకున్నాక 10 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు అనుకుంటా డిలే చేసుకుంటా లేస్తాం. అదే నువ్వు హాలిడే రోజు అలారం పెట్టకుండా డైరెక్ట్ అనుకున్నా కూడా మార్నింగ్ లేసేసరికి నువ్వు అది ఎగ్జాక్ట్ ఇంకా అర్ధగంట ముందే లేస్తావు, గంట ముందే లేస్తావు. అది అట్లా ఉంటుంది. నాకైతే అదే జరుగుతుంది, ప్రతిసారి అట్లనే జరుగుతుంది. ఆ నిద్ర ఉండదు, మళ్ళీ పాడుకోవడానికి మూడు రాదు. నిద్ర రాదు, మూడు వచ్చినా కానీ, పడుకునే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అది రానే రాదు. అదో తలకాయ నొప్పి ఉంటుంది. లాస్ట్ టైం అట్లనే అయింది నాకు. 6:30కి ఎట్లా లేచిన అంతే, నిద్ర లేదు, ఏం లేదు.